ప్రియా ఊరుకోమ్మా. అమ్మా, నాన్న లేకుండా నేను ఉండలేనమ్మా. ఆయన లేరన్న ఆలోచన భరించడమే నా వల్ల కావడం లేదమ్మా. మనకు కర్మ ఇలా ఉంది ప్రియా. అక్క, అమ్మగారు, ప్రియా ఇక్కడ ఉంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. తీసుకువెళ్ళండి. నేను వెళ్ళనక్క, ప్లీజ్ అక్క. ఈ ఇంట్లో నేను నాన్న బొళ్ళు ఆడుకున్నాను. ఈ ఇంట్లోనే నాన్న ప్రేమతో పెరిగాను. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ అయినా నేను ఇక్కడే ఉండిపోతాను. ప్లీజ్ నన్ను పంపించద్దు, ప్లీజ్. ప్రియా, మనం మళ్ళీ వద్దాం ప్రియా. నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. పద వెళ్దాం. నువ్వు ఇక్కడ ఉంటే మీ నాన్నగారిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటావమ్మా. మనకు మనమే సర్ది చెప్పుకోవాలమ్మా. నువ్వు ఇక్కడే ఉంటే మీ నాన్నగారిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటావమ్మా. నా మాట వినమ్మా. మనకు మనమే సర్ది చెప్పుకోవాలమ్మా. నా మాట వినమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా, నా బంగారు తల్లి కాదు. అల్లుడు తీసుకెళ్ళండి. దయచేసి వెళ్ళమ్మా. ప్రియా, వెళ్ళు తల్లి. నా మాట విను ప్రియా. అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మా. వెళ్ళమ్మా, తీసుకెళ్ళండి అల్లుడు గారు. ప్రియా, వెళ్ళు. ప్లీజ్ అమ్మా. ప్రియా ప్లీజ్. అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మా. పద వెళ్దాం. అమ్మా, ప్లీజ్. ప్లీజ్ అమ్మా. అత్తయ్య గారు, నేను కూడా బయలుదేరుతాను. ధైర్యంగా ఉండండి. నా ధైర్యమే ఆయన బాబు. తనే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. రాధిక, బయలుదేరమ్మా. లేదమ్మా, నిన్నొక్కదాన్నే వదిలేసి నేను ఎలా వెళ్తాను? కొద్ది రోజులు ఉంటాను ఇక్కడే. సరే, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. వస్తాను.
బాధగా ఉంది నాకు. సారీ వదినా. అన్నయ్య గారు లేరని మాకే గుండెంతా బరువెక్కిపోతుంటే నీకింకెంత బాధగా ఉంటుందో ఊహించగలమ్మా. కానీ ధైర్యంగా ఉండక తప్పదు ప్రియా. అబ్బాయి పలకరింపులో ఎంత ఆప్యాయత ఉండేదో. మీ నాన్నగారు పోయారంటే నీకే కాదు ప్రియా, మాకు కూడా తీరని లోటే. మీ నాన్నగారంటే నీకెంత ఇష్టమో తెలుసు. నీకు మేమంతా ఉన్నాం ప్రియా. ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండటమే కాదు, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి మీ అమ్మగారికి అండగా ఉండి ధైర్యం చెప్పాలి. అమ్మా ప్రియా, ఏమన్నా తిన్నావా తల్లి? లేదమ్మమ్మ, రాత్రి నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. అయ్యయ్యో, అలాగైతే నీరస పడిపోదు. నేహా, వెళ్ళి వదినికి భోజనం తీసుకురామ్మా. వద్దు బామ్మ, నేను అస్సలు తినలేను. ప్రతి క్షణం నా కళ్ళ ముందు మా నాన్నే కథలాడుతున్నారు. ఆయన మాట, ఆయన ప్రేమ గుర్తొస్తున్నాయి. దేవుడెందుకు బామ్మ మాకెంత శిక్ష వేశాడు? ఊరుకోమ్మా, ఊరుకో. అమర్, ఆ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి నాన్న, నేను జ్యూస్ పంపిస్తాను. అలాగే అమ్మమ్మ. అమ్మా ప్రియా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. నేహా, జ్యూస్ తీసుకెళ్ళి వదినికి ఇచ్చిరా. సరే బామ్మ. వెళ్ళమ్మా. నాన్న కైలాష్, మీ మావయ్య గారి దహన సంస్కారాలన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయమ్మా. పాప వదిన గారిని, ప్రియాని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది నాన్న. మనం ఎంతమంది ఉన్నా అన్నయ్య గారు లేని లోటుని వాళ్ళకి మనం తీర్చలేము. అన్నయ్య గారు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేశారు. ఆయన సుగుణాలు పిల్లలిద్దరికీ రావడమే కాదు, అమ్మాయిలిద్దరి మంచి ప్రవర్తనకు తగ్గట్టే మంచి భర్తలిద్దరూ వచ్చారు. కోడలు ఎవరినో ప్రేమించిందని తెలియక రాధిక గొప్ప వ్యక్తిత్వం ఉన్నదని అనుకుంటుంది నా చెల్లెలు. ఆ నిజాన్ని దాచి మోసం చేసిందని తెలిస్తే ఇక అంతే. పెద్దగా మాట్లాడకండి. వదిన గాని విందంటే మన ముగ్గురం కూడా ఈ రోజే పైన కృష్ణమూర్తి బావ గారిని కలుసుకుంటాం. అవును, నువ్వొక్కడివే వచ్చావు. రాధికది నాన్న. అమ్మా, అదే వదిలేశాడేమో. ఏం మాట్లాడుతున్నావు అలివేణి? నీ నోటికి ఎంతొస్తే అంత అనేటివేనా? వదిలేటివేంటి? తప్పగా అనుకోకండి వదిన గారు. తండ్రి పోయి ఎన్నో రోజులు కాలేదు కదా, తల్లి ఒంటరిగా ఉండకుండా అక్కడ ఉంచి వచ్చాడేమోనని నా ఉద్దేశం. అవునమ్మా, అక్కడే కొన్ని రోజులు ఉంటుంది. నాన్న కైలాష్, నువ్వు కూడా అక్కడే ఉండాల్సింది. రాధికి అండగా ఉండేది. ఈ సమయంలో మీ అత్తయ్య గారికి ధైర్యంగా ఉండేది. ప్రియకి ఓదార్పుగా ఉండేది. అమ్మా, నాకు చాలా పనులున్నాయమ్మా,
అందుకే వచ్చేసాను. నేను వెళ్తాను. ఖచ్చితంగా కావాలనే కైలాష్ భార్యని తీసుకురాలేదు. ఇక ఎప్పటికీ తీసుకుని రాకుండా మనమే దారి వెయ్యాలి. వెంటనే ఆ రాధిక ఎవరిని ప్రేమించిందో ఆధారాలతో సహా మనకు దొరికితే వాటిని అడ్డు పెట్టుకుని బావని రాధికని శాశ్వతంగా విడగొట్టొచ్చు. కాగల కార్యం గాంధర్వులే తీర్చినట్టు రాధిక కైలాషుల మధ్య వచ్చిన దూరాన్ని మనమే అనుకూలంగా మార్చుకోవాలి. మనం అనుకున్నది నెరవేర్చుకోవాలి. మన పెళ్లిలోని చిటికెన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేస్తూ జీవితాంతం నీకు కష్టసుఖాల్లో తోడుంటాను అని నేను నీకు ప్రమాణం చేశాను. నిన్ను నేను అర్థాంతరంగా అనాథం చేసి వెళ్ళిపోతున్నాను. తండ్రిగా పాస్ అయిన నేను భర్తగా ఫెయిల్ అవుతున్నందుకు నన్ను క్షమించు సుజాత. అమ్మా, అన్నం తినమ్మా. ఎలా తినగలనమ్మా? మీ నాన్న లేకుండా నాకెలా ముద్ద దిగుతుంది? అసలు ఇక నా భర్త మాట వినిపించదు. ఆ మనిషి కనిపించడు అంటే భోజనం ఎలా సహిస్తుంది రాధిక? నాన్న మనందరి మీద తన ప్రేమతో మర్చిపోలేని ముద్ర వేశారు. తిండి తినడం మాత్రమే కాదమ్మా, ఆయన లేరని తెలిసాక అడుగు ముందుకు వేయాలన్నా భారంగానే ఉంటుంది. కానీ తప్పదు కదమ్మా. కొంచెమైనా తిను, లేదంటే నీరసం వస్తుంది. మీ నాన్నగారు బ్యాంకు నుంచి ఇంటికి రాగానే
నన్ను మొదటగా అడిగే ప్రశ్న ఏంటో తెలుసా రాధిక? తిన్నావా సుజాత అని. తనకి జబ్బు వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి నన్ను కనుక్కోవడం ఇంకా ఎక్కువైంది. నేను ఎలా ఒంటరిగా బ్రతుకుతానా అని ఈ మధ్య కాలంలో అయితే మరీ బెంగ పెట్టుకున్నారు. నేను లేకపోయినా పిల్లల కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి సుజాత అని రోజుకు 10 సార్లు చెప్పేవారు. దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయి నన్ను ఒక్కసారిగా ఆగాధంలోకి నెట్టేశాడు. అయ్యో, మీ నాన్న నుంచి నన్ను తీసుకెళ్ళిపోయినా బాగుండేది. ఆ దేవుడు, ఆ దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. అవే మాటలమ్మా. నాకు ప్రియకి ధైర్యం చెప్పాల్సింది నువ్వే. ఇలా దిగులు పడిపోతే ఎలా అమ్మా? భగవంతుడా, నువ్వు తినకపోతే నాన్న ఆత్మ శాంతిస్తా. ఆయన కోసమైనా కొంచెం తినమ్మా. వద్దమ్మా, పెట్టు. నాకేమొద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, తినమ్మా. వద్దు రాధిక, ప్లీజ్ అమ్మా. అవును, నువ్వు తిన్నావమ్మా? నాదే ముందమ్మా, నేను తర్వాత తింటాను. నువ్వు తిను. అది కాదు రాధిక, ముందు నువ్వు కూడా తిను, నేను తినిపిస్తాను. తిను. అవును, ఒకసారి ప్రియాకి ఫోన్ చేసి మాట్లాడమ్మా. తండ్రి లేడని అదక్కడ ఎంత పిచ్చిదానిలో ఏడుస్తుందో ఏమో.